రాజ్యాంగ రక్షణ కోసమే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాజ్యాంగ పరిరక్షకులకు రాజ్యాంగ వ్యతిరేకులకు మధ్య జరుగుతున్న పోరని అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీల కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగారన్నారు. ఆయన అభ్యుదయవాదిగా రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా పేరు గడించిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసే మనిషి కాబట్టి మేము సుదర్శన్ సపోర్ట్ చేయము అంటున్నాం. ఇది ఇంత చెరువు నలిగిపోయినట్టుంది. చెరువు నలిగిపోతే ఏమవుతుంది? అది చెప్పడం బాగుండదు. మళ్ళీ ఇంకొకనే ఉంటారు, మాకు యూరియా తెప్పించండి మీకు ఓట్లు వేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ పద్ధతి? ఇది వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి యూరియా తెప్పిస్తారా? మీరు యూరియా అడిగారా అని యూరియన్ అడిగారు? నాకు అర్థం కాలేదు. స్పెల్లింగ్ మిస్టేక్ ఎదురుంటుంది. యూరియా అడిగితే గవర్నమెంట్, ఆయన యూరియన్ అడిగిస్తే ఇవ్వగలరా పవర్ అండి. ఇంత పనికి వాళ్ళని ఆర్గ్యుమెంట్ వద్దు. అవన్నీ పక్కన పెట్టి వారిని సపోర్ట్ చేయమని మేము కోరుతా ఉన్నాం. ఆయన సపోర్ట్ పోటీ ఎవరి మధ్య జరుగుతూ ఉంది? ఇద్దరి మధ్య కాదు పోటీ. ఈ రాజ్యాంగాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, ఈ సెక్యులరిజాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం సపోర్ట్ చేసే వాళ్ళకు మధ్య, ఈ ప్రజాస్వామ్యాన్ని కోల్దోసేటువంటి గుంపులు చేసే వాళ్ళ మధ్య పోటీ. అంతేగాని ఇద్దరు అభ్యర్థి కాదు. ఇద్దరు అభ్యర్థి, ఒక అభ్యర్థి సెక్యులరిజాన్ని, పార్లమెంటరీ వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అంకితమై పనిచేస్తున్నటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. పోటీ చేసే అభ్యర్థి సపోర్ట్ చేసిన ఎవరు? ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయాలని, లౌకిక ధ్వంసం చేయాలనేటువంటి పద్ధతులు చేస్తున్నటువంటి గుంపు. ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న పోటీ, అంటే విధానాల్లో జరుగుతున్న పోటీ. ఆయన రేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసే మనిషి కాబట్టి మేము సుదర్శన్ సపోర్ట్ చేయము అంటున్నాం. ఇది ఇంత చెరువు నలిగిపోయినట్టుంది. చెరువు నలిగిపోతే ఏమవుతుంది? అది చెప్పడం బాగుండదు. మళ్ళీ ఇంకొకటి